జై శ్రీరామ్ అందరికీ. శ్రీరామ్ భాయ్. అన్న వచ్చేసి ట్రావెల్స్ వ్యాన్ వెళ్తుంటే నన్ను చూసి లిఫ్ట్ అడిగాను. ఒక వ్యాన్ ఆయన చూసి ఆయన ఆపలేదని చెప్పని బ్రదర్ ఆపారు. ఆపి అంటే నేను బేసిక్గా అడిగేది లిఫ్ట్, కాకపోతే ఏంటంటే అన్నయ్యకి అర్థమైంది ఇలా ట్రావెల్ చేస్తున్నానని చెప్పని ఆపి తను పిలిచి నన్ను లిఫ్ట్ ఇచ్చారు. కడప దాకా ఇది ఎక్కడ దాకా వెళ్తుందనే బండిది? ఇది హైదరాబాద్ దాకా వెళ్తుంది. మనకి ఏంటంటే కడప దాకా లిఫ్ట్ ఇస్తాన్నాడు అన్నయ్య. ఇక్కడ భోజనం కూడా అన్నయ్య వండుతున్నారు, భోజనం పెడుతున్నారు. ఇంతకు మంచి తనం ఉంటుందా అంటే మీరే చెప్పాలి. అన్నయ్య నీ పేరనే? అనిల్ స్వామి. అన్నయ్య మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇదే వ్యాన్ తోటి ట్రావెల్ చేశారు, ప్లస్ మొత్తం అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా పొందారు అన్నయ్య మొత్తం. అన్నయ్య ఏంటన్నయ్య నాకు ఎలా ఉంటుంది ట్రావెల్ ఆల్ ఇండియా? మంచిగా ఉంటాయి, బాగుంటుంది అంటవనే? థ్యాంక్స్ అన్నయ్య. ఓకే. ఇగో ఇదే వ్యాన్ అమ్మా, ట్రావెల్ వ్యాన్ కదా, బస్సు. ఇంకా బస్సు అని చెప్పుకోవాలి, ట్రావెల్ బస్సు. ఈ బస్సులో మొత్తం అన్నయ్య లిఫ్ట్ ఇస్తున్నారు మనకి. గ్రేట్ కదా. పొద్దున్నుంచి ఏంటి కరెక్ట్గా 11:30కి మొదలెడితే 11:30, 12కి మొదలెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇప్పటికి వచ్చాం. ఇప్పుడు కరెక్ట్గా 4:20 అవుతుంది. ఇలా లోపలికి వెళ్తే ఈ టెంపుల్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంది. మళ్ళీ 5కి క్లోజ్. ఇది చూద్దాం. చాలా ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ కన్నా లోపే, 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ ఆర్చ్ పక్కన మండపము. నా బ్యాగ్ అక్కడ పెట్టాను. ఇప్పుడు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత చూడాలి టెంపుల్ ఓపెన్ ఉంటే మన లక్, లేకపోతే లేదు. ఆ మండపం అవతల దాకా కింద వరకు దారి, రోడ్డు దారి, తర్వాత కొంచెం మెట్లు, తర్వాత అంతా ఇలా బండ్లు. లోపలికి వెళ్ళి వాటర్ ఫాల్స్ ఉంటుంది, చూద్దాం. మేబీ సమ్మర్లో కూడా వస్తే పర్లేదు, రాకపోతే మనం ఏం చేయలేం. ఓకే. ఇక్కడ టెంపుల్స్, కొన్ని టెంపుల్స్ ఎప్పుడు కడుతున్నారు ఎప్పుడు చేస్తున్నారో కూడా తెలియదు. బాగా ఉంది. శ్రీ భక్తాంజనేయ స్వామి వారు, శ్రీ నమో శ్రీ లక్ష్మీ పాలకొండరాయ స్వామి నమ. ఇక్కడ ఈ టెంపుల్ ప్రజెంట్ క్లోజ్లో ఉంది, కానీ జాగ్రత్తగా చూడడానికి ట్రై చేసాం కానీ పని అవ్వలేదు. తెర కూడా వేసారు. 5 కూడా అవ్వలేదు ఇంకా, అప్పుడే టెంపుల్ కట్టేశారు. ఎందుకు కట్టేశారనేది తెలియదు. ఈ మధ్య టెంపుల్స్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల, లేదా ఏంటంటే వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే వాళ్ళు కట్టేస్తున్నారు ఏంటో తెలియదు. కానీ నాకు చాలా మటుకి టెంపుల్స్ ఇలాగే దర్శనం లేకుండా పోతుంది. టైమింగ్ ఉన్నా సరే ఒక్కోసారి టెంపుల్ కట్టేస్తున్నారు. ఏంటని అడిగామంటే మాకు టైమింగ్ లేదబ్బా, మీ కట్టినప్పుడే మా టైమింగ్ అంటున్నారు. అలా ఉంది. పోన్లే, కలసం చూసుకున్నాం కదా చాలు, ఇంక అంతమించి మనం ఏం చేయలేం. కానీ ఇది టెంపుల్. ఎప్పుడైనా కానీ మూల విరాట్ని దర్శించుకోలేకపోతే గోపురం పైన ఉన్న కలసాన్ని కానీ ధ్వజస్తంభాన్ని కానీ దర్శించుకుంటే లోపల ఉన్న మూర్తిని దర్శించుకున్నట్టే. నేను అది చాలాసార్లు చూశాను కూడా. పోన్లే, మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ జలధార వినాయక స్వామి ఉన్నారంట. 100 మీటర్లకి స్వయంభూగా వెలసిన జలధార వినాయక స్వామి. వాటర్ వస్తూనే ఉంటుందండి. ఇటుపక్కకి వెళ్తేనేమో లక్ష్మీ అచ్చమ్మ నరసింహస్వామి దేవాలయం అంట. చూద్దాం. ఇలాగే ఉంటుంది దారి అంటే సాఫ్ట్గా మెట్లు గిట్లు ఉంటాయి అనుకోకండి. ఇది దారికి. ఇది ఎండాకాలం వలన వాటర్ బాగా లైట్గా వస్తుంది, రానవద్దు అన్నట్టు. అదిగో మీరు చూడొచ్చు, గుడి అక్కడ ఉంది. ఇలా వెళ్ళాలి. వాటర్ అయితే ఉండడానికి ఉంది కానీ తక్కువ బాగా. అదిగో గణేష్. ఒక్కొక్క టెంపుల్ దర్శనం అవ్వలేదనుకో, ఒక్కోసారి అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. అలాగని చెప్పి అక్కడే ఉండిపోలేం కదా, మూవ్ ఆన్ అయిపోవాలి. ఇక్కడ నీ కళ్ళు కూడా ఉంచలేదా? కోదిలి పీకేసే ఎవరు పీకేశారు స్వామి? గణేష స్వయంభూగా వెలిసిన వినాయకుడు. రాయికి అలాగా చూడొచ్చు మీరు. జలధార విఘ్నేశ్వరుడు అని ఊరికనే చెప్పలేదు ఇక్కడ ఏమని. అదిగా
ఎవరు పొడుగుంటా వేసుకున్నారు. అది ఇలా వస్తుంది వాటర్ అలా కొండల నుంచి. వానాకాలం గట్టిగా వస్తుంది, అప్పుడు మరీ కష్టం. ఇప్పుడు మనకు పర్లేదు, మూవ్ ఆన్ అయిపోతామా. స్వయంగా వెలిసిన పుట్టమాను. నెక్స్ట్ ఏంటంటే శ్రీ లక్ష్మీ అచ్చమ్మ నరసింహస్వామివారి ఆలయం, స్వామివారి గుడిది. లోపల ఎందుకులేండి, దర్శనం అయితే అయింది కదా స్వామివారిది. నాకు మీరు కలసం దర్శించుకోండి, స్వామివారిని దర్శించుకున్నట్టే. ఓకే, టెంపుల్ అయితే ఇది. వెళ్ళిపోదామా, చెక్అవుట్. ఇక్కడ మాత్రం పక్షులు, రకరకాల పక్షులు ఉన్నాయమ్మా. చిన్న చిన్న పండు కోతులు ఒక రకంగా ఉంది. ఆ ఒక రకం ఏంటని అడిగారు అనుకో, అద్భుతంగా ఉంది. కాకపోతే త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ఇంకో టెంపుల్కి వెళ్ళాలి కదా మరి. అంతవరకు జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ శ్రీ ఒంటిమెట్ట కోదండ రామాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే ఈ టెంపుల్ని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు ప్రజెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్లో మెయింటైన్ చేస్తున్నారు అని మనం చూడవచ్చు. ఈ టెంపుల్ ఎలాగంటే, దీని స్టోరీ, ఒంటిమెట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నాకు ఇందాక చూపించినప్పుడు ఒక టీ క్యాంటీన్లో నాకు టీ ఆఫర్ చేశారు కదా, టీ తాగమని. వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే, ఒంటిమెట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇద్దరు దొంగలు ఈ టెంపుల్ కట్టారు. వాళ్ళు వంటడు మెట్టడు అని సంథింగ్ ఏదో పేరు చెప్పారు. వాళ్ళు ఇద్దరు దొంగలు కట్టిన టెంపుల్ ఇది. ఎంతో పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే, ఈ టెంపుల్కి బయట హనుమంతులు వారు ఉంటారు, లోపల ఉండరు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే, రాముణ్ణి కలవలేదంట అప్పటికింకా. కలవలేదంట. రామాయణం స్టార్ట్ అయిన టైంలో హనుమంతులు వారు ఇంకా రాముని కలవక ముందు వెలిసిన టెంపుల్ అంటే, ఆ టైంలో ఆ స్టోరీ బేస్లో కట్టిన టెంపుల్ ఇదంట. ఒంటిమెట్ట శ్రీ కోదండ రామాలయం వీక్షించవచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే శ్రీ ఒంటిమెట్ట కోదండ రామాలయంలో 1356వ సంవత్సరం శిలాశాసనములు ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ అక్షరాలు కన్నడలో ఉన్నాయి. అప్పట్లో ఈ శిలల్ని మీరు చూడవచ్చు. ఒక్కొక్క శిల ఒక్కొక్కలాగా. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని వాటికి రంగులు కూడా వేసి ఉంచారు, ఎందుకంటే అవి తెలుసుకోవాలని చెప్పని. కొన్ని చోట్ల ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా టెంపుల్స్లో, ఇప్పుడు కట్టే టెంపుల్స్లో అంటే పురాతనమైన ఆలయాల్లో కొన్ని టెంపుల్స్లో ఇది ఉంది. ఇది మీకు ఏంటంటే, వన్స్ ఇలా ఒక సైడ్ మోస్తే ఏనుగు, ఇలాగ ఇది మోస్తే ఎద్దు, రెండు కనిపిస్తాయి అన్నమాట. అప్పట్లో ఇలా చెక్కడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి మనం. ఇదే నేను చూపించిన ఆవు ఎద్దు ఉన్న మొహం కొన్ని దేవాలయాల్లో ఉన్నాయి. మేబీ అటు తమిళనాడు సైడ్ కూడా మనం వెళ్తే చూడవచ్చేమో అన్న అంచనా. వీటిపైన విష్ణుమూర్తి దశావతారాలు కూడా చెక్కారనమాట, ఈ పెద్ద తలుపులపైన.
శ్రీ ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం చాలా బాగా పడింది కదా లైటింగ్. ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా టెంపుల్ వచ్చి ఇదేనండి. నేను కనుక చదువుకుని ఉండి నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా మీకు వివరించి చెప్పేవాడిని. కాకపోతే నాకు ఈ ట్రావెలింగ్ అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి నేను చెప్తున్నాను అంతే, నాకు తెలిసినంత మటుకు. జై శ్రీరామ్. ఇలా ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. స్వామివారు లోపలైతే ఉండరు, చెప్పాను కదా. రామాలయంకి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. ఎందుకంటే రామాయణం జరిగే టైంలో స్టార్టింగ్లో అప్పటికి ఇంకా ఆంజనేయ స్వామి వారు రాముల వారిని కలవక ముందు జరిగిన కథ ఇది. కాకపోతే ఏంటంటే రాముల వారి ఆలయానికి ముందు ఆంజనేయ స్వామి వారిని పెట్టకుండా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి, ఆయన లేకుండా ఉన్నాడు కాబట్టి, ఆలయంలో ఉండడు కాబట్టి బయటైనా పెట్టాలని చెప్పని స్వామివారిని ఇక్కడ అలా పెట్టారు. జై శ్రీరామ్.